నమస్తే. ప్రస్తుతం ఆంధ్రాలో అయితే ఎన్నికల ఫేవర్ చాలా హాట్గా మొదలైందని చెప్పుకోవచ్చు. ఒక పక్క వైసీపీ, మరొక పక్క టీడీపీ, జనసేన కూటములు కూడా వాళ్ళ యొక్క మొదటి విడత, రెండో విడత లిస్టులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. మనం గతంలో చూసుకున్నట్లయితే ఎంపీ టికెట్లు అయితే ఒక 13 ఎంపీ టికెట్లు అనౌన్స్ చేశారు. అందులో జనసేనకు 2, మిగతా 11 టీడీపీకి సంబంధించినవి ఉన్నాయి. సో మరి ముఖ్యంగా ఇప్పుడు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏదైతే ఉందో, ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఒక ప్రకటన అయితే టీడీపీ విడుదల చేసిందని చూసుకోవచ్చు. మరి ముఖ్యంగా నెల్లూరుకు సంబంధించి పొంగూరు నారాయణని నియమించారు. అట్లాగే టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఆల్మోస్ట్ అనౌన్స్ చేసినట్లే. మరొకటి నెల్లూరు రూరల్కి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గతంలో ఆయన వైసీపీలో ఉన్నాడు. వైసీపీలో కొంత అసంతృప్తితో ఆయన ఓటుకున్న కేసులో ఎమ్మెల్సీ ఓటింగ్ అప్పుడు ఆయన బయటికి రావడం జరిగింది. ఓటేయలేదు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఆయన ఓటేయలేదని చెప్పేసి బయటకు వచ్చింది. ఆయనతో పాటు ఆనం రామనారాయణ రెడ్డి కూడా అక్కడే ఉన్నాడు. ఆయన కూడా బయటికి రావడం జరిగింది వైసీపీ నుంచి. సో ఇప్పుడు మనకి ఆత్మకూరుకు సంబంధించి ఆనం రామనారాయణ రెడ్డిని నియమించారన్నమాట. ఆయన ఈసారి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారు, బరిలో ఉంటారని కూడా టీడీపీ అనౌన్స్ చేసింది. అలాగే సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా కొంత నెల్లూరు జిల్లాలో చాలా బలమైన నాయకుడు. ఆయన ఎప్పుడు కూడాను తెలుగుదేశం పార్టీ ఒక వాయిస్ని చాలా బలంగా వినిపించే వ్యక్తులలో ఎవరైనా ఉన్నారంటే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన వెంకటగిరికి సంబంధించి కొరగండ్ల రామకృష్ణ ఉన్నారు. అంటే ఇప్పుడు దీనికి సంబంధించి కొరగండ్ల రామకృష్ణ కూడా ఒక బలమైన నాయకుడు అని కూడా చెప్పుకోవచ్చు నెల్లూరు జిల్లాలో. మరొక నియోజకవర్గం ఎప్పుడు కూడా అక్కడికి కొంత పార్టీల తరఫు నుంచి ఎవరు టూరిస్టులు వస్తూ ఉంటారనే ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. అదే గూడూరు నియోజకవర్గం. గూడూరు నియోజకవర్గంలో పాసం సునీల్ కుమార్, ఆయన ఇప్పుడు అక్కడ నుంచి టీడీపీకి తరఫున పోటీ చేయబోతారు. ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేశారు ఆయన కూడాను. అంటే గతంలో అది వైసీపీకి సంబంధించిన సెగ్మెంట్. ఆయన అంతకుముందు వైసీపీలో గెలిచి టీడీపీకి వచ్చాడు. 2014 ఎన్నికల్లో పాసం సునీల్ కుమార్ వైసీపీ నుంచి గెలిచి టీడీపీకి వచ్చాడు. అలాగే 2019 ఎన్నికల్లో ఆయన వరప్రసాద్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. కానీ ఆయనపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉందని కూడా ప్రజలు తెలియజేసిన పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఆయన్ని కూడా మార్చి వేరే వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి కూడా ఉంది వైసీపీకి సంబంధించి. ఈసారి అంటే టీడీపీకి సంబంధించి అక్కడ పాసం సునీల్ కుమార్ కొంత ఆయన సంస్థాగతంగా చాలా బలంగా ఉన్న వ్యక్తి, ప్రజల్లో పబ్లిక్లో ఎక్కువ తిరుగుతున్న వ్యక్తి పాసం సునీల్ కుమార్. అలాగే కావలి నియోజకవర్గానికి సంబంధించి కావ్య కృష్ణారెడ్డి కూడా ఈసారి పోటీ చేస్తున్నారు అక్కడి నుంచి. అలాగే ఉదయగిరి, కొవ్వూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలపై కసరత్తు అయితే కొనసాగుతుంది టీడీపీ జనసేనకు సంబంధించి. కొంతమేర ఈ ఉదయగిరి కానీ, కొవ్వూరు కానీ, సూళ్లూరుపేట ఈ నియోజకవర్గాల్లో ఎవరిని నియమించాలి, ఎవరిని నియమిస్తే కొంత స్ట్రాంగ్గా ఉంటుంది, ఈసారి పోటీ గట్టిగా ఉంటుంది. ఈ సూళ్లూరుపేట నియోజకవర్గం కూడా కొంత టీడీపీకి బలంగా ఉండే పరిస్థితి ఉంది. ఉదయగిరి కూడా ఈసారి అలాగే ఉండే పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఉదయగిరి, కొవ్వూరు పక్కన పెడితే సూళ్లూరుపేట నియోజకవర్గం అయితే కొంత బలంగానే కనిపిస్తున్నప్పటికీ ఉదయగిరి ఇంతకుముందు ఉన్న పరిస్థితి కాకుండా ఇప్పుడు దానికి కొంచెం భిన్నంగా, ఎందుకంటే ఇప్పుడు టీడీపీ, జనసేన ఇద్దరు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సీట్లు గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని మీద మరింత కసరత్తు జరుగుతుంది. మరోపక్క నెల్లూరులో కూడా, నెల్లూరు జిల్లాలకు సంబంధించి, నెల్లూరు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి జనసేన కూడా కొన్ని సీట్లు అడగడం జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం అక్కడ ఏం జరుగుద్ది అనేది. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇన్ఛార్జిగా కావ్య కృష్ణారెడ్డి నియమించడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ నుంచే పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. సో మరొకటి కావలి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా గుత్తికొండ కిషోర్ బాబుని అక్కడ నియమించారు. అంటే టౌన్ ఏదైతే ఉందో టౌన్కి సంబంధించి టౌన్ అధ్యక్షుడిగా ఆయన్ని పార్టీ అధ్యక్షుడిగా అక్కడ నియమించారు. గుత్తికొండ కిషోర్ కూడా చాలా బలమైన వ్యక్తి, అంటే మాట్లాడగలడు, తన వాయిస్ని బలంగా వినిపించే వ్యక్తి కూడా ఆయన. అండ్ ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అయితే దీని మీద వీళ్ళ నియామక ఉత్తర్వులు అయితే ఇచ్చారు. సో ఖచ్చితంగా టీడీపీ ఈసారి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొంత బలంగా ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంతకు గతంలో 2019 ఎన్నికల్లో ఏదైతే వైసీపీకి సంబంధించి చాలా స్ట్రాంగ్గా వాళ్ళు అక్కడ గెలవడం చూసాం. చాలా బలమైన నాయకులందరూ కూడా ఇప్పుడు టీడీపీ వైపు కొంత రావడం చూసాం. ఏదైతే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ, అలాగే ఆనం రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడాను వైసీపీ నుంచి బయటికి రావడం, వీళ్ళంతా రెబల్ అభ్యర్థులుగా మారటం జరిగింది. ఖచ్చితంగా వైసీపీకి కొంత ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. కానీ ఏది ఏమైనా సరే ఖచ్చితంగా జగన్ దీనింత సులువుగా తీసుకోడు. ప్రతి దాన్ని కూడాను, ప్రతి స్టెప్ కూడాను జగన్ కూడా చాలా స్ట్రాంగ్గా వేసే పరిస్థితి. అంటే ఒక పక్క పులివెందుల నియోజకవర్గంలో సునీత కానీ లేదంటే షర్మిల కానీ పోటీ చేస్తారు అనుకుంటున్న తరుణంలో కూడాను చాలా టఫ్ ఉంటుందని ఆయనకి తెలిసినా సరే అంత ఈజీగా తీసుకోలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే దాదాపుగా అన్ని స్థానాలను మార్పులు చేర్పులు, ఏదైతే 170 వైనాట్ 175 పేరు మీద 175 నియోజకవర్గాల్లో 175కి 175 గెలవాలని టార్గెట్ పెట్టుకున్న జగన్ ఇప్పటికే ఇంతమంది దాదాపుగా 100 నియోజకవర్గాలు మార్పు చేస్తారని టాక్ కూడా నడుస్తుంది. రాజకీయ విశ్లేషకులు అందరూ కూడా దీని గురించి చర్చిస్తున్నారు.
అంటే కేసీఆర్ చేసిన తప్పుని జగన్ చేయడు అని చెప్పేసి జగన్ చాలా తెలివిగా వ్యవహరిస్తాడని కూడా టాక్ నడుస్తున్న పరిస్థితి ఆంధ్రాలో ఉంది. చూద్దాం, ఏది ఏమైనా సరే ఇప్పటివరకు ఆంధ్రాలో రానున్న మరొక 70 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయి. మరోపక్క టీడీపీ జనసేన కూటమి కూడా ఈసారి 70 రోజుల్లో జగన్ ఇంటికి పంపిస్తామనే టార్గెట్ వాళ్ళు అంటున్నారు. బట్ జగన్ మాత్రం వై నాట్ 175 అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే కుప్పంతో సహా గెలవాలని జగన్ టార్గెట్ పెట్టుకున్న పరిస్థితులు అయితే ఇక్కడ ఉంది. సో ఇది ప్రస్తుతానికి టీడీపీకి సంబంధించిన లిస్ట్ అయితే వచ్చింది, ఎమ్మెల్యేల లిస్ట్ అయితే వచ్చింది. వీళ్ళల్లో మరీ ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లాంటి బలమైన వ్యక్తులు రెబల్గా మారి టీడీపీలోకి రావడం అనేది కొంత వైసీపీకి దెబ్బనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి మరొక లిస్ట్తో మళ్ళీ వద్దాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం కేటీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఫాలో చేయండి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.